హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధి పరిశుద్ధి పరమశక్తి పరమ పవిత్ర త్రియేక దైవం, భూపరమండల మాధ్యతము భగవదీయ మహిమలు మారి మ్రోగిన్. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. దేవుని పేరిట విజయించు వారి ఆశీర్వాదితులు, దేవుని పేరిట విజయించు వారి ఆశీర్వాదితులు. జయ జయ గీతిక కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. సూర్యుడు చంద్రుడు సర్వశక్తులు, పక్షులర ప్రాణులర కీర్తించుడి. సూర్యుడు చంద్రుడు సర్వశక్తులు, పక్షులర ప్రాణులర కీర్తించుడి. సకల మనుష్యులర పరమేశుడు, భూమిలోని జీవులర కీర్తించండి. సకల మనుష్యులర పరమేశుడు, భూమిలోని జీవులర కీర్తించుడి. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. దేవా పరిశుద్ధుడు, రాజ్యము శక్తి మహత్వము గణము రాజా పరిశుద్ధుడు, రాజ్యము శక్తి మహత్వము గణము రాజా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి నా దేవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడవని దూతగణములు నీ గణనామము పొగడంగా, పరిశుద్ధుడవని దూతగణములు నీ గణనామము పొగడంగా. నీ మందిరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. నీ మందిరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. ఇహ పరమండలాధిపతివై పరిపాలించిదిరా రాజు, ఇహ పరమండలి అధిపతివై పరిపాలించిదిరా రాజు. మహోన్నతుడా నీవెవరా, నీకే నా స్తుతి మహిమ. మహోన్నతుడా నీవెవరా,
పాస్కా పవిత్ర వారము, మ్రాణికొమ్మల ఆదివారము, మొదటి భాగము. క్రీస్తు యెరూషలేమును విజయ ప్రవేశ స్మరణము. ప్రియతమ సోదరులారా, నీవుది బుధవారము నుండి 5 వారములుగా పాస్కా మహోత్సవాన్ని కొనియాడుటకు మనమంతా తయారవుతూ వచ్చాము. ఈనాటితో మన సంస్కృత ముగిసి మన రక్షణ ఉత్సవము ప్రారంభమైనది. రానున్న ఈ పవిత్ర వారములో మనము క్రీస్తుని పాటుల మరణ పునరుత్థానములను కొనియాడుచున్నాము. ఈ 3 సంఘటనలను పాస్కా పరమ రహస్యము అని అంటారు. ఈ పండుగలో పాల్గొనుచున్న మనకు వ్యక్తిగత రక్షణమును క్రీస్తు ప్రసాదించుచున్నాడు. ఈరోజు మ్రాణికొమ్మల ఆదివారము, దీనిని శ్రమల ఆదివారము అని కూడా అంటారు. ఇందులో 2 ముఖ్య విషయములు ఉన్నవి. ఒకటి, క్రీస్తు ప్రభుని మన మెస్సయ్యగా మన మధ్యలోనికి తీసుకొని రావాలి. ఆయనతో కలిసి మోక్షమని యెరూషలేము చేరుకోవాలి. దీన్ని ఈనాటి మొదటి ఆరాధన భాగములో చూస్తున్నాం. రెండవది, క్రీస్తు శ్రమలు పొందిన తరువాతే మహిమలోకి వెళ్ళిపోయారు. అలాగే మనము కూడా బాధలు పడి స్వర్గ యెరూషలేము చేరుకోవాలి. దీన్ని ఈ ఆరాధన 2వ భాగములో కృతజ్ఞత అర్చనలు చేయబోతూ ఉన్నాం. వస్త్రములు. ఈనాడు గురువులు ఎరుపు రంగు వస్త్రములను ధరించి ఉన్నారు. ఈ వస్త్రములు మన రక్షణార్థము క్రీస్తు చేసిన ప్రాణ త్యాగమునకును ఆయన చిందించిన రక్తమునకు గుర్తుగా ఉన్నవి. ఇవి క్రీస్తు మన మీద కలిగి ఉన్న ప్రేమను వెల్లడి చేయుచున్నవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలం ప్రారంభం నుండి నేటి వరకు పాప ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మం నిర్వహించి మన హృదయాలను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వసనీయ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు ఇచ్చట సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యం నెరవేర్చే వరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరంలోనికి ప్రభు ప్రవేశించుటకు కొనియాడుచున్నాము. రక్షకుని అడుగుజాడలో నడుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమల్లో పాలు పంచుకొని అతని ఉత్థానమందును భాగస్వామ్యము అగుదుము గాక. ఇప్పుడు మనము ఈ యొక్క కాలపత్రములపై ఆశీర్వాదం ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచి ఉంచిన కాలపత్రములను దీవించి పవిత్రపరచము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందంగా వెంబడించిన మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకొందుము గాక. యుగయుగంలో జీవించు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి ముందు సిలువ, పొగొత్తులు, పిల్లలు 2 లైన్లో వెళ్తారు. తర్వాత స్త్రీలు వాళ్ళని అనుసరించి భక్తి శ్రద్ధలతో పాడుకుంటూ మనము ప్రభు యెరూషలేములోకి ప్రవేశించినటువంటి అంశం జాగ్రత్త చేసుకుంటూ మనం కూడా నూతన యెరూషలేములోకి అడుగు పెడదాము.
హోసానా 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 వస్త్రభూషిత రాజప్రధాన హేబ్రో బాలక పాలిముదాన వస్త్రభూషిత రాజప్రధాన హేబ్రో బాలక పాలిముదాన నినదము చేయుచునే గిబిరాన దావీదు సుతునకు హోసానా నినదము చేయుచునే గిబిరాన దావీదు సుతునకు హోసానా హేబ్రో బాలక బృందము కూడి కరకమలాల కొమ్ము హేబ్రో బాలక బృందము కూడి కరకమలాల కొమ్మలు భూని ప్రభునకు స్వాగతమిడనిదురేగి నిలదము చేయుచు పాటలు పాడి ప్రభునకు స్వాగతమిడనిదురేగి నిలదము చేయుచు పాటలు పాడి ఆనంద సవగేయతమున ఆనంద సవగేయతుమాని హోసానా ప్రభునకు స్వాగతమిడనిదురేగి నిలదము చేయుచు పాటలు పాడి ఆనంద సవగేయతుమాని హోసానా మహోన్నతమున ఆనంద సవగేయతుమాని హోసానా మహోన్నతమున సంసిద్ధముగంటు పురాతనమందు ద్వారములార మహిమాన్విత ప్రభు పాదముహోని పురాతనమునందు ద్వారములార మహిమాన్విత ప్రభు ఇప్పుడు చర్చకు వస్తున్నాడా చర్చికి రాకుండా ఎందుకు చెప్తారు సులువు మీరు హోసానా 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 మహిమాన్వితుడి ప్రభువెవరు రణశూరుడు బలశాలి ప్రభు మహిమాన్వితుడి ప్రభువెవరు రణశూరుడు బలశాలి ప్రభు మహిమాన్విత ప్రభు పాదముమోగి పురాతనములను ద్వారములార మహిమాన్విత ప్రభు పాదముమోగి హేబ్రో బాలక బృందము కూడి కరకమలాల కొమ్మలు భూమి హేబ్రో బాలక బృందము కూడి కరకమలాల కొమ్మలు భూని ప్రభునకు స్వాగతమిడనిదురేగి నినదము చేయుచు పాటలు పాడి ప్రభునకు స్వాగతమిడనిదురేగి నినదము చేయుచు పాటలు పాడి ఆనంద సవగేయపువాణి హోసానా మహోన్నతమున ఆనందోత్సవగీయపువాణి హోసానా మహోన్నత నాతో ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. మనుష్య కుమారుని గూర్చి రాయబడినట్లు ఆయన మరణించును. కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము, అతడు జన్మించకొండిన మేలు అయ్యడిది అనేను.
అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. వారు భుజించుతుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరెల్లరూ పానము చేయుడు, ఇది అనేకల పాప పరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యంలో నూతనంగా ద్రాక్షరసము పానము చేయి వరకు దీనినిక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళి అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదరగును అని రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచిపెట్టి పోయినను నేను మాత్రము మిమ్ము విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరగవని ముమ్మారు పలికెదవని నీతో వక్కానించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్మెరుగునని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచుట కూర్చుండు అని చెప్పెను. పేతురు జబదాయి కుమారులకు ఇద్దరును తనతో పాటు తీసుకొని పోయాను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదన అనుభవించున్నది, మీరెచ్చట్నే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైనడెలా ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో గంట అయినను మేల్కొని ఉండలేకపోయితరా? మీరు శోధనకు గురి కాకుండాటకు మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా రెండో మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిన్నే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించడం చూచెను. ఏలైనా నిద్రాభారంచే వారి కన్నులు బరువెక్కెను. ఆయన వారులను వీడి కొంత దూరం వెళ్ళి మూడో మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరింకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబో గడియ సమీపించినది. లెండు, పోదము రండు, నన్ను పట్టించువాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అదిగో పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు ప్రజల పెద్దలు పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేనెవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతన్ని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పాను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీ వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు వద్ద ఉన్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు,
కత్తిని ఒరలో వేయము. కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణింతురు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకొంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అట్లయినా ఈ విధముగా జరగవలనని లేఖనము ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుటకు వచ్చితిరేలా? ప్రతి దినము నేను దేవాలయంలో కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణమగునట్లు ఇది అంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యుడగు కైఫా వద్దకు తీసుకొని పోయిరి. అచట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానముగా చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అతడి ప్రధానార్చకులు న్యాయసభ అసత్య సాక్ష్యము వెదికిరి. కోట సాక్ష్యము అనేకులు ముందుకు వచ్చినను వారికే సాక్ష్యము దొరకలేదు. తొట్టతొదకు ఇద్దరు ముందుకు వచ్చి, నేను దేవుని ఆలయమును పడగొట్టి 3 దినములలో తిరిగి నిర్మించదను అని ఇతడు చెప్పెను అనిరి. అప్పుడు ప్రధానార్చకుడు, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరమివా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనపెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు ఆకాశం నుండి మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణము గావించెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరితన్ని దేవదూషణము వినియున్నారు కదా, మీ అభిప్రాయం ఏమి అని అడుగుగా, అతడు మరణమునకు పాత్రుడు అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడిని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖముపై మూసి పిడికెళ్లతో పొడిచిరి. మరికొందరు ఆయన చెంపను కొట్టుచు, మెస్సయ్య ప్రవచింపుము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అనిరి. పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి అతని యొద్దకు వచ్చి, నీవు గలిలియా నివాసియగు యేసుతో ఉన్నవాడవు కదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు, నీవు చెప్పినదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారము యొద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అతటి వారికి చెప్పెను. అతడు మరలా బొంకుచు, ఆ మనిషిని నేను ఎరుగను అని ప్రమాణము చేసి చెప్పాను. కొంత సమయమైన తర్వాత అతడునున్నవారు పేతురు చుట్టూ చేరిరి. నీవు ఆయన అనుచరులలో ఒకడువు, నీ మాటల తీరు తెన్నులు దీనిని వ్యక్తపరచుచున్నవి అనిరి. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణం చేయిచు తన్ను తాను జపించుకొనసాగాను. వెంటనే కోడి కూర్చెను. కోడి కుయ్యక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపులకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకుడు ఒక పిలాతునకు అప్పగించిరి. గురుద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు తెచ్చి,
నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పెను. వారు అది మాకేలా, నీవే చూచుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసిరిగొట్టిపోయి ఉరివేసుకొనెను. ప్రధాన అర్చకులు ఆ నాణెములను తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీల భూస్థాపన కొరకు కొమ్మరి వాని పొలము కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అనే నేటికి కూడా పిలువబడుచున్నది. యిర్మీయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను. ఇజ్రాయేలీలలో కొందరు అతని విలువగా నిర్ణయించిన 30 వెండి నాణెములు వారు తీసుకొని ప్రభు ఆదేశించినట్లు కొమ్మరి వాని పొలము కొనుటకు వినియోగించిరి. యేసు రాష్ట్రపాలకుని ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానమొసగెను. ప్రధానార్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికి ఎట్టి ప్రత్యుత్తరమును ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరమును వినుటలేదా అని ఆయనను ప్రశ్నించెను. యేసు పల్లెత్తి మాట పలుకుకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. ప్రజల ఇష్టానుసారం పండుగలో ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్రపతికి కలదు. అప్పుడు బరబ్బా అను ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు గలడు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా? అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడెరిగి ఉండెను. అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీయూ జోక్యము కలిగించుకునవలదు అని వార్త పంపెను. ప్రధానార్చకులను పెద్దలను బరబ్బాను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగవలేనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలనని మీరు కోరుచున్నారు అని రాష్ట్రపాలకుడు అడగగా వారు బరబ్బానే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడి యేసును ఏమి చేయవలెను అని పిలాతు వారిని అడుగుగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగుగా, వానిని సిలువ వేయుడు అని వారు ఒక్కుమ్మడిగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తానేమీ చేయజాలడనియు ప్రజల్లో తిరుగుబాటు రాగలదనియు తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూసుకొనుడు అనెను. ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్రపాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయి ఆయన చుట్టూ సైనికులనందరినూ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను ఒలిచి ఎర్రని అంగీని ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టిరి. కుడి చేతిలో వెదురు కొలనుంచిరి మరియు ఆయన ముందు మోకరిల్లిరి. యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమ్మూసి ఆయన చేతిలోని వెదురు కొలను తీసుకొని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. మార్గమధ్యమున వారు కురేనియా సీమోనును చూచి సిలువను మోయుటకు వానిని బలవంతపరిచిరి. వారు కపాల స్థలము నామాంత్రము గల గొల్గొతా అను స్థలమునకు చేరిరి.
సేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చిరి. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయెను. వారు ఆయనను శిలువపై వేసిరి. సీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. వారచట కూర్చుండి కావలిగా ఉండుచుండిరి. ఇతడు యూదుల రాజగు యేసు అను నిందారోపణ పలకమును ఆయన తలకు పైభాగమున ఉంచిరి. ఆయన కుడి ఎడముల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి. వచ్చిపోవారు తలలూపుచు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడి వైనచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి, వీడు ఇతరులను రక్షించెను కానీ తనను తాను రక్షించుకొనలేడాయెను. ఇతడు ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగనిమ్ము, మేము విశ్వసింతుము అని ఏలన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను. కనుక దేవునికి ఇష్టమైన వీనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనిరి. అట్లే ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను దూషించిరి. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటియు చీకటి క్రమ్మేను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తామి అని యేసు బిగ్గరగా కేక పెట్టాను. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి అని దీని అర్థము. అచట నిలువబడిన కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుతున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. మరికొందరు, తాళుడు, ఏలియా వచ్చి ఇతనును రక్షించునేమో చూతుము అనిరి. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. దయచేసి మౌనంగా ఉండి మోకరించండి. దయచేసి అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు 2గా సినిగెను. భూమి కంపించెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తర్వాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయిచున్న సైనికులను భూకంపం మొదలుగా సంభవించిన సంఘటనలను చూచి మికిలి భయపడిరి. నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్యగా వించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దల మరియమ్మ, యాకోబు, యేసోపు తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుల తల్లియును ఉండిరి. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడు నాగు అరిమత్తయు యేసోపు పిలాతు యొద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యేసేపు యేసు భౌతిక దేహమును సరిక్రొత్త నారబట్టతో చుట్టి తాను రాతితో తన కొరకు తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయాను. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండిరి. ఆయత్త దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు యొద్దకు వచ్చి, అయ్యా,
జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తరువాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరతరముగా నుండును. కనుక 3వ దినము వరకు సమాధిని భద్రపరపనాజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారున్నారు కదా, పోయి చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు మనము మరి ఎంతో చక్కగా వివరించబడినటువంటి సువిశేషంలో మనము విని ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము వేకువజామునే లేచి సిద్ధపడి ఈ దేవాలయంకు మనము వచ్చి ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రోజున మనము సాధారణంగా మరి ఉత్తి చేతులతో రాలేదు. మనం ఈ రాణి కొమ్మలను పట్టుకొని ఊరేగింపుగా ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. మన చేతులలో మరి హోసానా గీతాలు పాడుచు ఈరోజు ఈ యొక్క దేవాది దేవుని యొక్క శక్తిని బలాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు మనము ఇక్కడకు విచ్చేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన చేతుల్లో ఏమున్నాయంటే ప్రియమైన బిడ్డలారా, బ్రాణి కొమ్మలు ఉన్నాయి. చాలాసేపు దాన్ని పట్టుకొని మీరు మీ పిల్లలు ఆడుకొని ఉంటారు, లేకపోతే ఎప్పటిలాగే దానిని ఒక సిలువలాగా చేసుకొని ఉంటాం. అయితే ఇవి ఎందుకు ఈ రాణి కొమ్మలు ఈరోజు మనకు ప్రశ్నలు వేస్తున్నాయి. ఈ మాణి కొమ్మలు వేసేటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ రాణి కొమ్మలను నీవు పట్టుకొని ఎదురేగి ఊరేగింపు చేస్తున్నప్పుడు నీవు నిజంగా ఇదిగో ఈ క్రీస్తు మరణంలో నేను పాల్గొంటానని ఆశపడి వచ్చి ఉన్నావా? ఎందుకంటే కొద్దిసేపట్లో ఈ రాణి కొమ్మలు ఎండిపోతాయి. ఈ రాణి కొమ్మలు ఎందుకు పనికి రాకుండా పోతాయి? నీ జీవితము కూడా ఈ విధంగా క్రీస్తు మరణంలో ఉత్థానంలో పాల్గొకుండా అది వ్యర్థంగా మిగిలిపోతుందా అని ఈ రాణి కొమ్మలు నీకు నాకు గుర్తు చేస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ యొక్క క్రీస్తు పాటల చరిత్రను ఈరోజు మనము చదివి ఉన్నామంటే, ఈరోజు మనం స్మరించున్నామంటే, ఈరోజు మనం పాల్గొన్నామంటే, ఇదిగో ఈ క్రీస్తుతో పాటు ఇది ఒక యాత్ర, ఇది పవిత్ర యాత్ర. అందుకనే ఈ పవిత్ర వారంలో మనము పాల్గొంటూ ఉన్నాము. ఇది శుభకరమైనటువంటి యాత్ర. అందుకే దీన్ని శుభ శుక్రవారంలోనికి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ పవిత్ర యాత్రను ప్రారంభించినప్పుడు ఆయన ముఖము చెకుముకు రాయవలే ఉన్నది అని ఈరోజు వాక్యము మనకు జ్ఞాపకం చేసుకుని ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అనేక మంది ఆయనకి ఎదురేగి ఊరేగించున్నారు, హోసానా హోసానా అని కేకలు వేసి ఉన్నారు. కానీ ఆయన యొక్క ఆలోచన వారి మీద కానీ, వారి కేకల మీద కానీ, వారి అరుపుల మీద కానీ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభులో దేవుని యొక్క శక్తిని చూస్తున్నారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చేస్తున్నారు, దేవుడు చేసినటువంటి గొప్ప మేలులు చూస్తున్నారు. మరి ముఖ్యంగా లాజరుని మరణం నుంచి లేపిన తీరును చూసి దేవుని యొక్క శక్తిని వారు అర్థం చేసుకుని, ఇదిగో ఇతను మా నాయకుడు అని వారు గుర్తించి, మమ్మల్ని రక్షించండి హోసానా అంటే మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని బిగ్గరగా కేకలు వేస్తూ పలికి ఉన్నారు. కానీ యేసుప్రభు యొక్క ఆలోచన ఆ కేకల మీద లేదు. యేసుప్రభు యొక్క ఆలోచన వారు ఎన్నుకున్నటువంటి మార్గంపై లేదు. ఎందుకంటే మమ్మల్ని రక్షించండి రక్షించండి అంటే, ఇదిగో ఈ రోమియో పాలకులు ఇదిగో మమ్మలను దారుణమైన హింసలకు గురి చేస్తున్నారు, ఈ పాలకులు మమ్మలను ఇబ్బంది పెడుతున్నారు, ఇదిగో మా మీద బలవంతపు పన్నులు రుద్దుతున్నారు, ఇదిగో మమ్మలను హింసించి పీడి పిప్పు చేస్తున్నారు, ఇదిగో మా దేవుని ఆరాధించేటువంటి స్వేచ్ఛను కూడా మాకు ఇవ్వట్లేదు అనేటువంటి ఆక్రందన వారిలో ఉన్నది.
ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఇదే ఆక్రందంతో నీవు దేవాలయానికి వచ్చినావేమో ప్రశ్న వేసుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దావీదు కుమార్ యేసయ్యా నన్ను కనికరించు అని కేకలు వేస్తున్నటువంటి ఆక్రందనతో ఈరోజు నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావా? ప్రియమైన బిడ్డలారా, యేసయ్య యొక్క మార్గంలో ఆ ఆక్రందన వినబడుతుంది. ఒక పక్కన ద్వేషము, పగ, కుట్ర, క్రోధము, మోసము, అనేక రకాలైనటువంటి శక్తులు కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. అందుకే ఆయన ఈ కేకలు విన్నప్పుడు, హోసానా అని ఎలుగెత్తి పలికినప్పుడు, ఆయన వారిచ్చిన కిరీటాలకు, వారు చేసినటువంటి అరుపులకు, వారిచ్చినటువంటి ఆ యొక్క ధైర్యపు శక్తికి ఆయన వారి వైపు మరలలేదు. మనం కూడా మరి చేజేలు పలుకుతూ ఉంటాం, మనుషులను పొగుడుతూ ఉంటాం, నాయకులను కీర్తిస్తూ ఉంటాం. మనం ఒక్క మాట చెప్పాల్సింది 10 మాటలు చెప్పి మరి ముంచి తెలుస్తూ ఉంటారు సన్మాన సభల్లో ప్రియమైన బిడ్డలారా. కానీ యేసు ప్రభు ఆ యొక్క కేకల అరుపులకు ఆయన చలించిపోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ అరుపులలో ఉన్నటువంటి భావము ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ముఖము చెకుముకి రాయవలే దేవుని వైపు మాత్రమే చూచున్నది. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నట్లయితే యెషయా ప్రవక్త గ్రంథంలో సేవకుని యొక్క మరి ఆక్రందన మనం వింటున్నాం. ఆయన చెప్తున్నాడు, నేను ఇంతవరకు బోధిస్తూ ఉన్నాను, నేను ఇంతవరకు వాక్యాన్ని వివరిస్తున్నాను, దేవుని యొక్క శక్తిని నా జీవితం ద్వారా, నా ఆలోచన ద్వారా, నా మాటల ద్వారా, నా చేతల ద్వారా, నా సాక్ష్య జీవితం ద్వారా నేను జీవిస్తున్నాను. కానీ ఈరోజు నన్ను మరి ధ్వంసం చేసేటువంటి రోజు వచ్చినది, నా యొక్క జీవితాన్ని అంతం చేసేటువంటి రోజు వచ్చినది. కానీ నేను చలించిపోలేదు, నేను చెక్కుముక్కి రాయవలే ఉన్నాను. అందుకే ప్రియమైన బిడ్డలారా, గుడ్ ఫ్రైడే కాదు ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నుంచే నీవు నేను ఈ పవిత్ర వారంలోనికి ప్రవేశించాలి. ఎందుకంటే ఇది సిలువపై యాత్రకు మొదలు. ఈ యాత్ర చేయడానికి యేసు ప్రభు తీసుకున్న మొట్టమొదటి ఏంటంటే ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇదిగో దేవుని చిత్తానికి నేను తల వంచాలని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పవిత్ర వారాన్ని ప్రారంభించేటప్పుడు మనము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇదిగో నేను దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నానా లేదా? దేవుని చిత్తం ఏమిటి? నా జీవితంలో దేవుడు నాకేం చెప్తున్నాడు? నా జీవితంలో ఈ పవిత్ర వారం ద్వారా దేవుడు నాకు ఏ శ్రమని ఇస్తున్నాడు? దేవుడు ఏ మార్గాన్ని ఎంచుకోమంటున్నాడు? దేవుడు ఏ పందాన్ని ఎంచుకోమన్నాడు? దేవుడు ఏ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు? ఈరోజు నీవు నేను ప్రశ్న వేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ ప్రశ్న వేసుకున్నంత కాలము ఈ శిలువ మార్గం జరుగుతుంది. ఇదిగో ఈ శ్రమల్లో పాల్గొంటాం, ఇదిగో ఈస్టర్ పండుగ వస్తుంది, అది అంతమైపోతుంది. కానీ నీ జీవితంలో దేవుని చిత్తం మాత్రము నెరవేరదు. ఈరోజు యేసు ప్రభు యొక్క శ్రమల పాటలను చదువుతున్నంత సమయం కూడా ఒకే ఒక తలంపు. ఏ విధంగా యేసు ప్రభు మదన పడుతున్నాడు, భయపడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అవమానపడుతున్నాడు. అయినా ఆయనలో ఒకే ఒక ప్రశ్న, ప్రభా నీ చిత్తం ఏమిటి? నీ చిత్తం ఏమిటి? ఆయన చిట్ట చివరకు నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని ఆయన నిర్ణయం తీసుకొని ఆ సిలువను ఎత్తుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల చిత్తం అది కాదు. హోసానా హోసానా, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, నీవు మాకు నాయకుడిగా ఉండు, నీవు ఇదిగో నీకు మంచి మాట తీరుంది, నీకు గొప్ప శక్తి ఉంది, నీకు బలం ఉంది, నీకు అన్నీ తెలుసు, నీకు తెలివితేటలు ఉన్నాయి, నీకు అన్నీ తెలుసు కాబట్టి నీవు మాకు నాయకుడిగా నిలబడు అని వారు కేకలు పెడుతున్నారు, వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇదిగో మాకు ఒక రాజకీయ నాయకుడు కావాలి, మాకు ఒక బలమైనటువంటి శక్తి కావాలి, మాకు ఒక రాజ్యం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు ఒక నాయకుడు కావాలి, మా రాజ్యానికి నీవు అధికారిగా ఉండాలని వారు ఆలోచిస్తుంటే ఆయన ఆ స్వరాన్ని వింటున్నా కూడా ఇది కాదు దేవుని స్వరం అని దేవుని చిత్తాన్ని అని అడుగుతున్నాడు. ప్రవ్వా ఇది దేవుని చిత్తమా కాదా అని అడుగుతున్నాడు. ఆయన దేవుని చిత్తాన్ని ఎన్నుకున్నాడు కాబట్టే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆయన గుర్రాన్ని తీసుకోలేదు, ఆయన ఏం తీసుకున్నాడండి? గాడిని తీసుకొని వచ్చాడు. జకర్యా ప్రవక్త చెప్తూ ఉంటాడు,
గుర్రాన్ని ఎక్కువాడు యుద్ధం చేయడానికి వస్తాడు, గాడిద మీద వచ్చేవాడు శాంతి సమాధానాన్ని తీసుకువచ్చేటువంటి రాజు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తం అంటే ప్రెజెంట్ బిడ్డలారా, దేవుని చిత్తాన్ని స్వీకరించేవాడు తన జీవితాన్ని కూడా అదే పందాల్లో తీసుకొని వెళ్తాడు. ఈరోజు యేసయ్య, ఈరోజు ఆయన గుర్రము కాదు గాడిదను తీసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో నేను అటువంటి రాజును కాను, ఇదిగో నేను దేవునికి సంబంధించిన దేవుని రాజ్యాన్ని వివరించేటువంటి ఒక బిడ్డను అని వారికి ఆయన సంకేతం పంపుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఏమి దేవుని చిత్తాన్ని ఈరోజు నీవు నేను పాటిస్తూ ఉన్నాం? దేవుని చిత్తానికి ఈరోజు మన సంఘాల్లో ఎటువంటి విలువనిస్తున్నాం? మన కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో ఎటువంటి ప్రయత్నమైన ఈరోజు చేస్తూ ఉన్నాం? ఈ 40 దినాలు ఉపవాసాలు, ప్రార్థనలు, అనేక రకాలైనటువంటి మంచి కార్యాలు, భక్తి క్రియలు ఎన్నెన్నో చేస్తున్నాం. దేవుని చిత్తం ఏమిటని ఈరోజు నీవు నేను ప్రశ్న వేసుకున్నామా? దేవుని చిత్తాన్ని మరి మనం ప్రశ్నించుకున్నప్పుడు యేసయ్య వలె ప్రియమైన బిడ్డలారా, చిక్కుముకి రాయి వలె కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇదిగో మనుషులు పొగడతలతో ముంచెత్తినా, ఇదిగో ఆ కేకలు, ఇదిగో నీవే మాకు రాజు అని వారు చెప్తున్నా సరే వాటిని ఆయన పట్టించుకోలేదు. దేవుని చిత్తం ఏమిటో ఆయన ఎరిగి ఆ దేవుని చిత్తం కోసం ఆయన నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ పవిత్ర వారం ప్రియమైన బిడ్డలారా, దేవుని మార్గము, ఇది దేవుని వారము, ఇది దేవుని చిత్తానికి లోబడి ప్రయాణం చేసేటువంటి మార్గము ప్రియమైన బిడ్డలారా. ఈ దేవుని చిత్తంలో ప్రయాణం చేయలేకపోతే ప్రియమైన బిడ్డలారా, ఈ పవిత్ర వారానికి ఒక అర్థం ఉండదు. దీనికి మనము ఏమి చేయకుండా మిగిలిపోతామనేటువంటి జ్ఞాపకాన్ని ఈరోజు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మనం మత్తయి సువార్తలో విన్నట్లయితే ప్రభు అనేక సార్లు ఇదిగో ఈ సిలువ నా నుంచి తీసివేస్తావా, ఇదిగో ఈ కష్టాన్ని నా నుంచి దూరం చేస్తావా, ఇదిగో ఈ అవమానాన్ని నా నుంచి తీసివేస్తావా అని ఆయన పదే 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 ప్రశ్నించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మోకరిస్తున్నాడు, మదన పడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోదన పడుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు, అవమాన పడుతున్నాడు. అయినా సరే చివరికి ఆయన ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తి నాకు దయచే, ఈ సిలువను నేను ఎత్తుకుంటానని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆ యెరూషలేము వైపుకు తన ప్రయాణాన్ని నిండుగా మనస్ఫూర్తిగా కొనసాగించి ఉన్నాడు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పవిత్ర వారాన్ని ప్రారంభిస్తున్నామంటే ఈ యాత్రకు నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం ఏంటంటే నేను దేవునితో పాటు ఈ సిలువ వెంట ప్రయాణం చేస్తానని. అనేక సిలువలు ప్రియమైన బిడ్డలారా మీరు అనుదినము ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, అనేక నష్టాలు, అనేక కష్టాలు, అనేకమైనటువంటి బాధలు. ఒక ఫాదర్ గారు నిర్మల్గిరికి బస్సులు ఏర్పాటు చేశారంట. 7 బస్సులు, 10 బస్సులు, 15 బస్సులు. ఈ బస్సులు ఏర్పాటు అయితే చేస్తాం కానీ మనుషులను అయితే మనం మార్చలేం. ఫాదర్ గారు ఒక్కడు 7 బస్సులకి ఎక్కడ కంట్రోల్ చేస్తాడు? నాకు ఆ సీటు కావాలని ఒక అమ్మ, నాకు అదే సీటు కావాలని ఇంకొకళ్ళు, నాకు బాగలేదని ఇంకొకళ్ళు, నాకు వాంతులు విరేచనాలంటే నేను ఇక్కడ కూర్చోవాలి, నేను ముందే కూర్చోవాలని ఇంకొకళ్ళు. చర్చ్ చివరికి ఫాదర్ గారు చెప్పారంట, నేను అరిస్తే బాగోదులే అంగీ వేసుకున్నానని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక ఉపదేశ మాస్టర్కి అప్పచెప్పేశాడు ఆయన. ఎందుకంటే ఆయన దీక్ష తీసుకున్నాడు. ఇక ఈ దీక్ష తీసుకున్నారు కదా, ఇక ఆయన కంట్రోల్డ్గా ఉంటారేమో. ఎందుకంటే ఈ జనాల గోల, సనుగుడు, నష్టాన్ని మనం భరించలేం. ఎందుకంటే ఇల్లు వాకిలు అనుకుంటాం. ఎందుకంటే వేలాంగిని తీసుకెళ్లాలని, ఎక్కడైనా తీసుకెళ్లాలంటే ఒక పెద్ద ప్రసహనం గురువులకు కానీ. ఎందుకంటే మన వ్యక్తిత్వాలు, మన మనస్తత్వాలు అన్నీ ఆ రోజు బయటకు వచ్చేస్తాయి. ఇక చివరికి ఎట్టగొట్ట నిర్మల్గిరి వెళ్ళారు గొనుగుడు సనుగుడి. ఆ మాస్టర్ గారు విన్నాడు. ఆయన ఇక చివరికి ఆయన ఇసిగిపోయాడు. ఇక తట్టుకోలేకపోయాడు. నిర్మల్గిరి బస్సు వెళ్ళిందంట, ఒక్కసారి ఆ కండువా తీసేసాడంట. అది తీసేసి ఇక చొక్క బయట ఇక రండి చూసుకుందాం, ఏంటి అరుపులు కేకలు అని చెప్పి రెచ్చిపోయి ఆయన ఇక నేను దీక్ష లేదు ఏం లేదు, ఇదిగో ఇది నాకు దీక్ష వద్దు, ఇక మీరెప్పుడు మారరా బాబు అనుకున్నారంట. ప్రియమైన బిడ్డలారా, మన జీవితము ఆ విధంగానే
నడుస్తూ ఉన్నది. అందుకే ఈ పవిత్ర వారంలో ప్రభు గుర్తు చేస్తుంది ఏంటంటే, దేవుని చిత్తానికి లోబడ్డాను నేను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ప్రెజెంట్ బిడ్డలారా, అనేక రకాలైనటువంటి శోధనలు ఇంట్లో మీరు చూస్తున్నారు. వ్యసనాలతో ఉన్నటువంటి భర్త అవ్వచ్చు, వ్యసనాలతో ఉన్నటువంటి బిడ్డలు అవ్వచ్చు, వ్యసనాలు, సనుగుడు, గొనుగుడు, విసిగించేటువంటి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలని భార్య అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, కఠినమైనటువంటి మరి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే అనారోగ్యము, మరణానికి దారితీసేటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే చదువుకుందాం బాగుపడదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితులు అనుకూలించినటువంటి కుటుంబాల్లో మనం జీవిస్తూ ఈ శోధనలను, ఈ కష్టాలను ప్రతిదినం ఎన్నుకుంటున్నాం. ఇదొక ఎత్తు అయితే ప్రియమైన బిడ్డలారా, పోయిన వారమే చెప్తున్నారు, నీవు క్రైస్తవుడైతే, నీవు దళితుడు అయితే నీకు ఎటువంటి గ్యారంటీ నేను ఇవ్వనని చెప్పి మరి రాజ్యము కూడా నిన్ను ఒక మూలం తోసేటువంటి దారుణమైనటువంటి స్థితి మన స్థితి. అంటే మరి రాజ్యాంగంలో రాస్తున్నారు, నీవు నీ యొక్క కాన్షియన్స్, నీ యొక్క మనస్సాక్షి ఏం చెప్తుందో నువ్వు నమ్మి విశ్వసించే దేవుణ్ణి నీవు నమ్మి ఆరాధించంటే, ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధిస్తే ఇదిగో నీకు స్థానం లేదు, నీకు చోటు లేదు, నీవు అనగారిన వాడవు, నిన్ను అంటరాని వాడిగా తోసి పారివేస్తామని ఈరోజు మరి తీర్పులు ప్రకటనలు వస్తుంటే ఇదిగో దాన్ని చూసి సంతసించి సంతోషపడేవారు ఉన్నారు. ఆ తీర్పును చూసినప్పుడు ఇదిగో యేసయ్య మరొక్కసారి ప్రియమైన బిడ్డలారా సిలువ వేయబడుతున్నాడు. ఇది ప్రియమైన బిడ్డలారా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఈరోజు మన స్థితి, ఈరోజు మన గతి, ఈరోజు మన యొక్క జీవితము ఇటువంటి కఠినమైనటువంటి మార్గం. ఈ మార్గంలో నీవు దేవుని ఎంచుకుంటావా, దేవుని మార్గాన్ని ఎంచుకుంటావా, దేవుని చిత్తాన్ని అంగీకరించేటువంటి ధైర్యం నీకున్నదా? అంగీకరిస్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, అంగీకరించినప్పుడు నీవు మరి మనం మొట్టమొదటిగా ఏ రోజుకి వెళ్తామండి? మనం వెళ్ళేది మరి మొట్టమొదటిగా గురువారానికి వెళ్తాం, పవిత్ర గురువారం. పవిత్ర గురువారం రోజున దేవుడు మరి యేసయ్యకు జ్ఞాపకం చేసిన విధంగా ఆయన జ్ఞాపకం చేశాడు, నీవు ఒక స్నేహితుడి వలె, ఒక సేవకుడి వలె ఉండు. అంటే నిన్ను నీవు తగ్గించుకో. అందుకే యేసయ్య ఈరోజు 2వ పట్టణంలో ఫిలిప్పీయులకు రాసిన లేఖలో మనం విన్నాం, తనను తాను రిక్తుని చేసుకుని తనను తాను తగ్గించుకొని ఆయన ఒక సేవకుని రూపం దాల్చాడు. ఏంటి క్రీస్తు యొక్క జీవితం అంటే? సేవించేటువంటి జీవితం. ఏంటి యేసు ప్రభు చేశాడంటే, ఇదిగో ప్రియమైన బిడ్డలారా, వస్త్రాన్ని తీసివేసి, అంటే తన యొక్క ప్రార్థన మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, తన యొక్క పూజా కార్యక్రమం మాత్రమే కాదు, తాను రొట్టెని విరచడం మాత్రమే కాదు, తన వస్త్రాన్ని తీసివేసి తన యొక్క జీవితాన్ని ఇదిగో తగ్గించుకుంటానని చెప్పి ఆ పాదాలను కడిగి ముద్దుడాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక గురువుగా ఈ పాదాలు కడగటం అనేది అంత సులువైనటువంటి పద్ధతి కాదు. కడిగించుకునేవాడు ఎంత సిగ్గుపడతాడో కడిగేవాడు కూడా అంత తగ్గించుకోవాలి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ఆ ఒక్క దినాన్న మరి కడిగేటప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కడిగేటప్పుడు కడగాల్సిన సమయంలో కూడా అంత తగ్గింపు అనేది దాంట్లో కనబడుతూ ఉంటుంది. అది దేవుడు చేసేటువంటి ఏర్పాటు. ఆ రోజు గురువుని తగ్గించుకోమన్నాడు. ఒక గృహానికి యజమానిగా నీవు తగ్గించుకోవాలి. ఒక గృహ యజమానురానిగా నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఒక బిడ్డగా, ఒక యవనస్తుడిగా నిన్ను నీవు తగ్గించుకోవాలి. పాదాలు కడగడం అంటే సేవ చేయడం, ఇది దేవుని చిత్తం ప్రియమైన బిడ్డలారా. ఈ దేవుని చిత్తానికి ఈ పవిత్ర ఆహారము నీకు దారి తీస్తూ ఉందా లేదా? ఈరోజు తగ్గించుకోవడం అంటే ప్రియమైన బిడ్డలారా, అది నా వల్ల కాదు, నేను చేయను, నా మాటే చెల్లాలి అనేటువంటి మూర్ఖత్వము, అంధకారంలో మనం జీవిస్తున్నాం. ఎదుటివాడు చెప్పేటువంటి శ్రమ కానీ, సమస్య కానీ, ఇబ్బంది కానీ ఆలోచించేటువంటి ఇది లేదు. ఒకరోజు ఒక గృహానికి ఇంటిని చూడడానికి ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళాం. ఈ హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఇంట్లో చెప్తుంటే ఆయన చెప్తున్నాడు, నాకు కాదు స్వామి మీరు చెప్పాల్సిన, మా ఆవిడికి చెప్పండి, ఆమె ఇంట్లో కూర్చుంది, ఆమెకి వెళ్ళి చెప్పండి అంటున్నాడు. ఆయన బయటికి వెళ్ళాడు, వచ్చాడు, ఆ పిల్లలందరూ తాము ఏదో చెప్తుంది, ఆమె బాధలు, ఆమె సమస్యలు చెప్తుంది. ఆయన తిరిగి వచ్చాడు ఒక 10 నిమిషాల్లో. ఏంటి ఇంకా నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వు? ఇంకా నీ నోరు ఆగదా?
అని కేకలు పెడుతూ ఉన్నాడు. ప్రెజెంట్ బిడ్డలారా, ఆ బిడ్డలు గొప్ప చదువులు చదువుకున్నారు. ఆయన బిడ్డ తమిళనాడు డీజీపీ ఆఫీసులో ఒక మంచి ఉద్యోగంలో ఉంది. అయినా సరే అరుపులు కేకలు. ఆ బిడ్డ చెప్తుంది, ఫాదర్ గారండి, ఇది మా ఇంట్లో ప్రతిరోజు శ్రమ. నా తండ్రి నేను ఎంత ఎదిగినా సరే నీకేం తెలియదు అంటాడు. నేను ఏది చెప్పాలనుకున్నా నీ స్వరానికి అవకాశం లేదంటాడు. ఇది ఒక శోధన ప్రియమైన బిడ్డలారా. మన కుటుంబ జీవితంలో, మన యొక్క సంస్కృతిలో నాకే తెలుసు, నేనే చేయగలను అంటే యేసు ప్రభుకి ఈరోజు తండ్రి నేర్పించినటువంటి సత్యం ఏంటంటే ఆ పాదాలు కడుగు. ఆ పాదాలను ఆయన కడిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, పాదాలు కడగటం అంటే కేవలము ఏదో పాదాలు కడిగి తూతు మంత్రం కాదు. ప్రతిదినము కూడా మన ఇంట్లో ఒక భార్య భర్తలుగా మీరు మరి చేసినటువంటి వాగ్దానాలు దేవుడి ముందు చేశారు. కష్టంలో, సుఖంలో, నష్టంలో, వ్యాధిలో, దుఃఖంలో నేను నీకు తోడుగా ఉంటాను. నీకు జబ్బు వస్తే నేను పట్టించుకోను. ఒకసారి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. అమ్మాయి 10 రోజుల్లో పారిపోయి వచ్చింది. ఏమైందంటే, నేను తగ్గానండి ఫాదర్ గారు, వెళ్ళి మీ ఊర్లో హాస్పిటల్లో చూపించుకోవచ్చుకో అని చెప్పారంట. లేకపోతే మీ అమ్మకు బాగాలేదు, నేను చూసుకొని వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. ఇది ఈరోజు క్రైస్తవుడిగా నీవు నేను వెళ్తున్నటువంటి దారి. కానీ యేసు ప్రభు చెప్తున్న దారి ఇది కాదు. ప్రియమైన బిడ్డలారా, పవిత్ర వారంలో ఈ దారి సేవకుని యొక్క దారి. నీ కుటుంబానికి ఒక తండ్రిగా నీ ఒక సేవకుడు. యోసేపు గారు ఏ విధంగా అయితే తన బిడ్డను కాచి కాపాడడానికి ప్రయాసపడ్డాడో, మరే తల్లి ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆమె చెప్పిన మాట ప్రియమైన బిడ్డలారా, ఆయన సమాధికి వెళ్ళినంత వరకు కూడా ఆ బిడ్డ వెంటే ఆమె నడిచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ప్రియమైన బిడ్డలారా, దేవుని చిత్తం అంటే అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీవు ఆ సేవకుడి వలె చిట్ట చివరి వరకు వెళ్ళాలి. ఆ రాత్రి ప్రియమైన బిడ్డలారా గెస్తమైన తోటలోనికి వెళ్ళి ఉన్నారు. ఈరోజు పవిత్ర వారంలోనికి వెళ్ళటం అంటే గెత్సెమనే అనేటువంటి తోటలోనికి వెళ్ళాలి. గెత్సెమనే తోటలో మనం చూసి ఉన్నాం శిష్యులు ఏ విధంగా జీవించారో. శిష్యులు కునికిపాట్లు పడుతూ నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభు మరణ ఆవేదన చెందుతున్నాడు. ఏంటి గెత్సెమనే తోట అంటే, ఈ వారంలో నీవు చేయవలసింది ప్రార్థనతో కూడినటువంటి త్యాగం. ప్రియమైన బిడ్డలారా, ఈ పవిత్ర వారంలో నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నీవు ప్రార్థనలో ఎదగాలి. ఏ విధంగా అయితే మోకరించాడో, ఆవేదన పడ్డాడో, ఇబ్బంది పడ్డాడో, ఎంత చలించిపోయాడో ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా నీవు గెత్సెమనే తోటలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? పవిత్ర గురువు ఫాదర్ గారు చెప్తారు, ఈ గంట ఈ వీళ్ళు చేయాలి, ఈ గంట ఇంకొకరు చేయాలి ప్రార్థన అంటే, వాళ్ళు చేస్తే నేను ఉన్నాను. లేకపోతే గుడికి వచ్చి ఈగలు తోలుకున్నట్టు ఈగలు ఉంటాయి, రాత్రి దోమలు ఉంటాయి, దోమలను తోలుకుంటూ ఉంటాం. లేకపోతే దోమల్ని ఆ సౌండ్ ఎక్కువ వినబడతా ఉంటుంది, దోమల్ని చంపే సౌండ్. దేవుని స్తుతించేటువంటి మనస్సు మనకు లేకపోవచ్చు ప్రియమైన బిడ్డలారా. అందుకే ఆ రోజు వాళ్ళు అన్నారు, శిష్యులు అన్నారు, ఇదిగో మాకు నిద్ర వస్తుందయ్యా బాబు, మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని వదిలిపెట్టు. ఆ రోజు గెత్సెమనే తోటలో ఉన్నటువంటి ప్రభు ప్రార్థన ఏంటంటే, ప్రభా నీ ఆత్మను నాపై కృంభరింపచేయి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు. ఎందుకంటే మనము లూకా సువార్తలో విన్నాం, ప్రభు నీ ఆత్మ నాపై ఉన్నది, ఆత్మను ప్రభా నాకు ప్రస్ఫుటం చేసి ఆ ఆత్మతో నన్ను నింపి ఈ రాత్రికాల ఈ ఆవేదనలో, ఈ శిలువ మరణంలో నాకు తోడుగా ఉండని యేసయ్య ప్రార్థించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు సేవకుడిగా ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా, నీవు ప్రార్థనతో మాత్రమే నీవు ఆ రాత్రి గెత్సెమనే ఆవేదన చెందాలి. గబగబా పాదాలు కడిగడికి అయిపోయింది నా సేవకుని జీవితం అని యేసు ప్రభు అనుకోలేదు. ఆ రాత్రి ఆ పవిత్ర వారంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఇదిగో ఆ పవిత్రాత్మతో గడిపినటువంటి సమయం, ఆవేదనతో గడిపినటువంటి సమయం, రక్తము చెందినటువంటి సమయం, చెమట ద్వారాలు కాదు రక్త ద్వారాలు చెందినటువంటి సమయం. అంటే అంత మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈరోజు మరి అది ఏ విధంగా జయించగలం అంటే ప్రార్థనతో. చాలామంది సతమతం అవుతూ ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు సూసైడే మార్గం అనుకుంటారు. ఆ సూసైడ్ చేసుకునేటప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి ఇదే సతమతానికి గురై, ఇదిగో ఈరోజు ఆ సతమతానికి గురై దేవుణ్ణి అడగకుండా చచ్చిపోయిన వాడు ఈరోజు మన గురించి మనం చదువుకున్నాం. అతనే మన దేవుని మోసం చేసినటువంటి యూదా ఇస్కరియోతు. అతను సతమత పడ్డాడు. ఆ రాత్రి యేసు ప్రభు ఇదిగో శిష్యులతో ఉన్నాడు. అతను కూడా శిష్యులతో ఉన్నట్లయితే అతను చేసిన పాపాన్ని అతను వదిలిపెట్టగలిగేవాడు. ఆ వదిలిపెట్టలేక ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకొని ఆయన చనిపోయాడు. ప్రియమైన బిడ్డలారా,
అందుకనే గెత్సెమనే తోటలో ప్రార్థనలో మనం గడపగలగాలి. అదే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మతో నింపబడేటువంటి సమయం. ఎప్పుడైతే ఆ రాత్రి ఆవేదనలో దేవుని ముందు మోకరించి ప్రార్థించాడో, ఆ ప్రార్థనలో పాల్గొన్నాడో, ఆ ఆవేదన తర్వాత ప్రియమైన బిడ్డలారా ఆయన సిలువను మోయటానికి వెళ్ళాడు. ఇక సిలువ మోసినప్పుడు ప్రియమైన బిడ్డలారా మనకు తెలుసు ఆయన పడినటువంటి బాధ, అవహేళన, నింద, మోసము, కుట్ర, క్రోధము. ఇదిగో ఒకడి పదవి కోసం ఇంకొకడు దారుణంగా చంపివేయడం అంటే ఇదే పవిత్ర వారంలో మరి ఎదుర్కొనేటువంటి మోసం. పేతురు మరి తన చుట్టూ తిరిగినటువంటి పేతురు, తన అన్నం తిన్నటువంటి పేతురు, తనతో అద్భుతాలు చూసినటువంటి పేతురు, తనతో ఇదిగో నీకోసం చచ్చిపోతానని ప్రగల్భాలు పలికినటువంటి పేతురు ఆయనను మోసం చేయడాన్ని ఆయన చూస్తున్నాడు. తనతో ఉండవలసిన శిష్యులు ప్రియమైన బిడ్డలారా ఇదిగో పవిత్ర వారం అంటే మరే తల్లి వలె శిష్యుకరణ తీసుకోవాలి. పవిత్ర వారం అంటే శిష్యుల వలె పారిపోవడం కాదు, శిష్యుల వలె చల్లా చదవటం కాదు. అందుకే ఈ గుడిలో కూడా ఇంకా స్త్రీల సభలాగా ఉంది, పురుషుల సభలాగా లేదు ప్రియమైన బిడ్డలారా. ఇది స్త్రీ సభ కనుక ఇది అందరి సభ, స్త్రీల సభ కాదు. ఇది ఏదైనా గుడి కార్యక్రమం అంటే ఆడవాళ్ళు వస్తారండి, మగవాళ్ళది కూడా ఇది. నీకు కూడా దేవుని చిత్తం అనేది నీవు అంగీకరించగలగాలి ప్రియమైన బిడ్డలారా. అదే పవిత్ర వారంలో దేవుడు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రియమైన బిడ్డలారా సమాధిలోనికి తోసివేయబడ్డం ఆయన తీసుకున్నటువంటి మరి ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఇదిగో ఆ అవమానకరమైనటువంటి నిర్ణయం అది దేనికి దారితీస్తుందంటే బైబిల్లో మనం ఈరోజు విని ఉన్నాం. ఇదిగో ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగలు, దోపిడీగాండ్రు, మోసం చేసిన వారు, అనేక రకాలుగా తప్పులు అన్నీ చేసినటువంటి వారు కూడా ఆయనను అవహేళన చేస్తారని ఈరోజు మత్తయి సువార్తలో మత్తయి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీవు అవహేళన చేసేవాడిగా ఉన్నావా? కొన్నిసార్లు అమ్మో ఎక్కువసేపు అయిందంటే గొనుగుడు సనుగుడు, ఇంట్లో వచ్చి వంట చేసేళ్ళు. కొందరు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మా ఆవిడికి ఎప్పుడు అక్కడే పని, ఆ గుడిలోనే పని, ఇంట్లో ఏం పట్టించుకోదు, ఇంట్లో ఏం జ్ఞాపకం చేసుకోదు, ఇంటి విషయాలు ఏముండవు, పిల్లల సంగతి పట్టదు, గుడి 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 అని తిరుగుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా నీ బాధ్యత ఎక్కడ ఉన్నది? ఒక భర్తగా నీ బాధ్యత ఎక్కడుంది? ఒక కుటుంబ పెద్దగా నీ బాధ్యత ఎక్కడున్నది? ప్రార్థనలో నీ భాగం ఎక్కడున్నది అని ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో. ఈ పవిత్ర వారంలో ప్రియమైన బిడ్డలారా దేవుడు మనకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అనేక మంది మరణించి ఉంటారు, అనేక మందికి ఈరోజు గుడికి వచ్చే అవకాశం లేకపోవచ్చు, లేకపోతే అనేక మంది ఈ బాధను తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీకు నాకు ఈ శిలువ శ్రమలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చారంటే దేవుని చిత్తం ఏంటో అడుక్కునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈరోజు మనకి ఇచ్చారు. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఇదిగో దేవుడు నాతో చెప్తున్నది ఏమిటి? ఈ గెత్సెమనేలో ప్రవేశించాల్సినప్పుడు, ఈ శిలువ శ్రమలో ప్రవేశించాల్సినప్పుడు ఏంటి? ఒకరోజు మరి ఒక పెద్ద ధ్యాన కేంద్రంలో ఈ మనకు గుడ్ ఫ్రైడే అంటే దారిమ్మట మనకు ఈ ప్రదక్షిణలు ఉంటాయి, శిలువ మార్గాన్ని చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థనా కేంద్రాలు ఏం చేశారంటే మనకు తెలుసు రోడ్ల మీద ఎలా ఉంటుందో, కేకలు, అరుపులు, గోల, గందరగోళం, కొంతమంది ఫోటోలు తీయటం, కొంతమంది ఫోటోలు స్టిల్ ఇవ్వడం, రకరకాల చోటు చేస్తుంటారు. అయితే ఈ ఫాదర్ గారు ఏం చేశారంటే ఈ ధ్యాన కేంద్రంలో ఆయన ఏం చేశారంటే ఇట్లా కుదరదు, నా దగ్గర వేరుగా ఉండాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ బిడ్డతో యేసుప్రభు 33 రోజులు అయ్యా, నువ్వు 33 రోజులు ఉపవాసం చేస్తేనే నేను సిలువ నేయడానికి పర్మిషన్ ఇస్తా అన్నారు. ఇట్లా పోటీ పెడితే ఈ రోజుల్లో కూడా పోటీకి వచ్చేవాళ్ళు సరే నేను 33 రోజులు ఖచ్చితంగా ఉంటానని చెప్పి ఉపవాసం ఉండి వచ్చాడు. 33 రోజుల తర్వాత మరి ప్రార్థన చేసి ఆయన అనేక రకాలుగా నడిపించి నేర్పించారు. చివరకు మరి గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడే రోజు మొదలైంది డ్రామా. ఈ డ్రామా మొదలవగానే ఈడంటే పడినోడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఇక దొరికిందే సందురా అని ఎక్కడ దొరికితే అక్కడ బాధటం, ఎక్కడ దొరికితే అక్కడ చెంప పగలగొట్టం. ఇక చివరికి మనోడికి కోపం వచ్చింది, రే అని చెప్పేసి ఆ శిలువను వదిలేసి దిగిపోయి చెత్త కొట్టేశాడంట అక్కడ. ప్రియమైన బిడ్డలారా ఇది వాస్తవం, ఇది నిజం, ఇది మన జీవితం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని ఆలకించలేనటువంటి మనస్సు, దేవుని చిత్తాన్ని అంగీకరించలేనటువంటి మనస్సు, దేవుని చిత్తాన్ని ఒప్పుకోలేనటువంటి మనస్సు. అందుకే ప్రియమైన బిడ్డలారా ఈ దైవ చిత్తాన్ని నిర్ణయంగా తీసుకుంటేనే ఈ పవిత్ర వారం యాత్రలో పాల్గొంటాం. ఫాదర్ గారు పూజ మొదట్లో చెప్పారు, ఈరోజు మీరు మొదలేస్తున్నారు పవిత్ర వారాన్ని. చాలామంది గుడ్ ఫ్రైడే ఉదయానికే అయిపోతాయి, ఉదయాన్నే గొనదలు 5ంటికే రెడీగా ఉంటారు. ఇక కొట్టాడ్రా కొబ్బరికాయ, చేయించుకున్నాడ్రా గుండు, ఇక పడ్డాడ్రా ఒక వైన్ షాప్లో.
అక్కడితో అయిపోద్ది, ఉదయం 5ంటికే ఇక మొదలైపోద్ది, అయిపోయింది అమ్మయ్య. ఈ 40 రోజులు వెయిట్ చేసిన ఆతృత. ఇదే విధంగా స్త్రీలు ఇక నోటికి వచ్చినాడు, అబ్బా ఇక ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకున్నాను నిన్న నోటిని, ఇక రేపు నుంచి ఉందిరా మీ పని, ఇక చూపిస్తాను సినిమా అనుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇది పవిత్ర వారం కాదు, ఇది పవిత్ర జీవితం కాదు, ఇది దేవుని చిత్తం కాదు. ఒక క్లిష్టమైనటువంటి విశ్వాస జీవితంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే తీర్పులు, పరిస్థితులు, కాలాలు ఏవి కూడా మనకు అనుకూలంగా లేవు. నీవు దేవుని బిడ్డమని చెప్పుకుంటే అవమానానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, లేకపోతే నీవు మరి మోసపూరితమైనటువంటి భక్తుడిగా మాత్రమే మిగిలిపోతావు. ఈరోజు గత వారంలో నిజంగా తపస్కాలంలో మరి ఈ తీర్పు వచ్చిన రోజు నేను చాలా బాధపడ్డాను. ఇదేంట్రా మన పరిస్థితి ఏంటి, క్రైస్తవులుగా చెప్పుకుంటే ఎంత సిగ్గుచేట, క్రైస్తవుని అనిపించుకోవడానికి ఇంత సిగ్గుచేట అంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానని, నేను మీకు బలంగా ఉంటానని. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఈ సిలువ అనేది అంతము కాదు, ఇది ఆదిలో దేవుని శక్తిని చూపించే క్రియ. అందుకే ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఈ పవిత్ర వారాన్ని ప్రారంభించేటప్పుడు ఈ బ్రాని కొమ్మలు ఎండిపోతాయి, కాసేపు ఆడుకుంటారు, కాసేపు చించుతారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు సముద్రంలో ప్రశాంతంగా ఉందంటే అది ఉప్పెనిగా మారి అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం ఎదుర్కోబోతున్నాం. ఈరోజు మ్రాని కొమ్మల్ని పట్టుకున్న మనం, జేజేలు పలికిన మనం ఈరోజు ఆ మ్రాని కొమ్మల వల్ల ఎండిపోతామా, లేకపోతే నిజమైన సాక్షులుగా క్రీస్తు శిలువ వెనుక నడుస్తామా? క్రీస్తు శిలువ వెనుక నడవడం మాత్రమే కాదు, ఆ శిలువను ఎత్తుకోవాల్సి వస్తే దాన్ని మోయటానికి నీ యొక్క జీవితము అంగీకార యోగ్యంగా ఉన్నదా? దాన్ని మోయాల్సి వచ్చిందంటే ప్రియమైన బిడ్డలారా, అది నీవు చేయవలసిందే. ఈ సంవత్సరంలో ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనేటువంటి సినిమా చూశాను. ఆ సినిమా ఒక అమ్మగారి గురించి. ఆమె ఈరోజు ధన్యురాలుగా ప్రకటించబడుతుంది. ఆమె జీవితాన్ని ఆ సినిమాను చూస్తున్నప్పుడు అది నిజమైనటువంటి ఒక శిల్వ మార్గం. కానీ ఆ సినిమా చూసినంతసేపు ఆ అమ్మగారి యొక్క శక్తి అంతా కూడా ప్రియమైన బిడ్డలారా, ఇంటిలో ఆమె తల్లి యొక్క ప్రేరేపణ, తల్లి ప్రార్థన. కాన్వెంట్లో కూడా ఆమెను అనుమానించారు. ఆమెకు చెప్పారు, నీవు ఈ బాటను తీసుకుంటే నీ వల్ల కాన్వెంట్లో ఇబ్బందులు, నీ వల్ల అవమానాలు పొందాలి. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆ సిస్టర్ గారు, రాణి మరియా గారు ఆ దారిని ఎన్నుకున్నారు. అక్కడ చదువు లేని వారికి చదువునిప్పించడానికి కలెక్టర్ని తీసుకొచ్చారు, మందులు తీసుకొచ్చారు, అనేక రకాలైనటువంటి తీసుకొచ్చారు. చివరికి ఆమె ఆ పోరాటంలో ఒంటరిగానే చంపివేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్తున్నారు ఈరోజు ఆ విచారణలో అటువంటి పని చేయడానికి కూడా ఆ మటకన్యలు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ బాట కష్టం, ఆ బాట ఇబ్బంది, ఆ బాట నాది కాదు. కానీ ఆమె నిలబడింది కనుక ఈరోజు ఆ యొక్క బాటను ఆమె ఎంచుకుంది. ఆ సినిమా గురించి చెప్తూ ఆ సినిమాని ఆ సభ తీయలేదు ప్రియమైన బిడ్డలారా, ఆ సిస్టర్లు తీయలేదు. ఎవరో ఒక వ్యక్తి ప్రేరేపించబడి తీసి ఈరోజు ఆ సినిమా రిలీజ్ చేయాలంటే మన దేశంలో పర్మిషన్ లేదు. ఎందుకంటే సిలువ అంటే అవమానం, సిలువ అంటే నింద. పవిత్ర వారంలో మరి దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు, నా చిత్తాన్ని పాటించినట్లయితే నీవు కూడా ఈ శ్రమల మరణం గుండా వెళ్ళాలి. ఈ శ్రమల జ్ఞానస్నానాన్ని పొందాలి అంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకుందాం, దేవుని చిత్తం నాకేం చెప్తుంది? దేవుని చిత్తం ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తుంది. నీవు ఈ వ్యక్తిని క్షమించాలంటే అదే నీకు ఈరోజు శ్రమ. ఈ వ్యక్తిని నువ్వు ఓదార్చాలంటే దేవుడు చెప్తున్న మాట అదే. నీ భర్తతో ఐక్యంగా సఖ్యంగా ఉండాలని దేవుడు చెప్తుంటే దాన్ని అంగీకరించు. నీవు ప్రార్థన చేసుకోవట్లేదు, నీ జీవితం ద్వంద్వ జీవితంగా ఉందంటే నీ జీవితాన్ని మార్చుకో. నీవు ఈ పాపంలో, ఈ వ్యసనాలు అనేటువంటి పాపంలో ఉన్నావంటే దాన్ని దేవునికి వదిలిపెట్టేస్తాయి దేవుని సన్నిధిలో.
ఏ వ్యసనమైనా అవ్వచ్చు, బూతులు తినడం అవ్వచ్చు, త్రాగడం అవ్వచ్చు, కైని తినడం అవ్వచ్చు, ఈ ఫోన్కి అడిక్షన్ అవ్వచ్చు, లేకపోతే శారీరకమైనటువంటి అవలక్షణాలు అవ్వచ్చు, కామ మోహ పాపాలు అవ్వచ్చు, లేకపోతే విధేయత లేకపోవచ్చు, లేకపోతే గొప్పలు చెప్పుకోవడం అవ్వచ్చు, అబద్ధాలు, దొంగతనాలు చేయడం, మోసం చేయడం, అప్పులు తీసుకోవడం, దాన్ని తీర్చకపోవడం, లేకపోతే వడ్డీలు, ఏదైనా అవ్వచ్చు. దేవుడు చెప్తున్నాడు, నా చిత్తాన్ని పాటించని. ఈరోజు నువ్వు పవిత్ర వారంలో ప్రారంభిస్తున్నావంటే దేవుని చిత్తం అడుగు, దేవుడు నీకు తెలియచేస్తాడు. ఈ గెత్సెమనే ఆవేదన లోనవ్వచ్చు, కానీ ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని అంగీకరిస్తావో నీలో ప్రశాంతత వస్తుంది. ఈ పవిత్ర వారాన్ని నీ విజయవంతంగా ముగించి ఈస్టర్ రోజున దేవునికి జయజయలు పలికేటువంటి శక్తిని దేవుడు ఇస్తారు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఈరోజు మరి దేవుని చిత్తం ఏందో మనం అడుక్కుందాం. కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని నిద్రపోవద్దు. ఇందాక జగన్ స్వామికి చెప్పిన, ఏం స్వామి అంత మంచి కుర్చీ ఇచ్చారు, ఆ కుర్చీలో కూర్చొని నిద్ర వస్తుందేమో అంటే, డోంట్ వరీ నేను ఉన్నాను, నేను లేపుతాను అన్నాడు. దేవుని దేవాన్ని నేను నిలబడ్డాను ఇంతవరకు. కనుక దయచేసి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడండి ప్రియమైన బిడ్డలారా. ఈ పవిత్ర వారం అనేటువంటిది ఒక నిర్ణయం. ఈ నిర్ణయంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు నిన్ను అవమానించేవారు, నిన్ను నిందించేవారు, నిన్ను బాధ పెట్టేవారు, వారందరూ కూడా నీ కళ్ళ ముందు మెదులుతూ ఉండవచ్చు. నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ అత్తమామలు అవ్వచ్చు, నీ యొక్క కుటుంబీకులు అవ్వచ్చు, నీతో ఉన్నటువంటి వారు, నీతో పనిచేస్తున్నటువంటి వారు, నీవెక్కడైతే ఉన్నావో అక్కడే ఉండేటువంటి వారు. వాళ్ళని చూడగానే నీకు కోపం, క్రోధం, కసి, ద్వేషం, పగ నీలో ఉబ్బిల్లిపోతుంది. ప్రభు చెప్తున్నారు, ఇదిగో నా చిత్తము ఆ బిడ్డతో సఖ్యంగా ఉండని. లేకపోతే ప్రభు చెప్తున్నారు, ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధి నన్ను వేధిస్తుంది, బాధిస్తుంది, నాకు కోపం వస్తుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, ప్రభా నాకు తీసివే అంటాడు. దేవుడు అంటున్నాడు, ఈ వ్యాధిని అంగీకరించు, నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, నీ కష్టాలు అవ్వచ్చు, నీకున్నటువంటి శ్రమలు అవ్వచ్చు, దేవుడు చెప్తున్నాడు నేను తీసివేస్తాను, ఓపిక పట్టు అని చెప్తున్నాడు. అందుకే ఈరోజు మొట్టమొదటి ప్రార్థనలో కూడా, సంఘ ప్రార్థనలో కూడా సహనం అనేటువంటి సద్గుణాన్ని నాకు దేవా అని ప్రార్థన చేశాం. ప్రభుని అడగండి, ప్రభా ఈరోజు నీ చిత్తాన్ని అంగీకరించే సహనాన్ని నాకు దయచేయి. విసుగు, విరామం, చీకు, చింత, కోపము, చికాకు నా నుంచి తీసివేయ ప్రభా అని ప్రార్థన చేసుకుని. ప్రియమైన బిడ్డలారా, దయచేసి దేవునితో సంభాషించండి. దేవుడు మీ ముందు తన చిత్తాన్ని ఇప్పుడు తెలియచేయబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దాకా వాక్యంలో మాట్లాడాడు, కొద్దిసేపట్లో ఆయన తన శరీరం ద్వారా మీలో రాబోతున్నాడు, మేము బలపరచబోతున్నాడు, మీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవునితో మాట్లాడిన ప్రియమైన బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరానికి స్తుతులు స్తోత్రములయ్యా. యేసయ్యా, ఈ రోజులైన సంఘం అంతా కూడా ప్రభా ఒకే చోట కూర్చొని ప్రార్థన చేస్తున్న అక్కడికి వేలాది స్తోత్రం ప్రభా. విచారణకర్తలను, విచారణలో ఉన్నటువంటి గురువులను, డీకన్ బ్రదర్ గారిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి మటకన్లను దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఉపదేశ మాస్టర్ గారిని, సంఘ పెద్దలను, సంఘస్థులను ప్రభా దీవించండి ప్రభా. పెద్దవారిని, చిన్నవారిని ప్రభా, అనేక మంది ప్రభా ఈరోజు దేవునితో సమయం గడపడానికి అయ్యా నీ సన్నిధికి వచ్చినారు ప్రభా. అయ్యా, మరి రాణి కొమ్మలు మట్టలు పట్టుకొని ప్రభా, ఇదిగో మా దేవునికి సాక్షులమని ఈరోజు వారి సాక్ష్యాన్ని ఇచ్చినారు. వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్యా. ఈ రోజునైనా ఈ సంఘాన్ని ముందు ఉంచుతున్నాను ప్రభా. అయ్యా, ఈ సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ జీవితాలని ముందు ఉంచుతున్నాను ప్రభా. అయ్యా, వీరు సాక్ష్యం అయితే ఇచ్చినారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. సాక్ష్యం ఇచ్చేటువంటి ధైర్యాన్ని వారికి ఇచ్చినావు, నీకు స్తోత్రం ప్రభా. అయితే ప్రభా ఈ రోజునైనా వారందరూ కూడా అడుగుతున్నారు ప్రభా, నీ చిత్తాన్ని ఎరిగింపచేయమని అడుగుతున్నారు ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా పవిత్రంలో దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రభా, నీవు ఆ యొక్క సిలువ మార్గాన్ని ఎంచుకొని ప్రభా, ఆ సిలువలో ప్రాణం చేసి ప్రభా, సిలువ మీద మరణించడానికి వెనకాడినటువంటి యేసయ్యా, ఈ రోజునైనా నీ చిత్తాన్ని వీరికి తెలియచేయి ప్రభా. నీ పరిశుద్ధాత్మను వీరికి పంపించు ప్రభా. నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఇదిగో ప్రభుని ఆత్మ నాపై ఉన్నదని పలికిన యేసయ్యా, ఆ ప్రభుని ఆత్మతో ప్రభా, ఇదిగో ఈ ఆత్మ నీకు అప్పగించున్నానని చెప్పిన యేసయ్యా, ఈ రోజునైనా ఈ ఆత్మకు ప్రభా వారి యొక్క సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు కన్నిటిని అప్పగించేటువంటి ధైర్యం దయచేయండి ప్రభా. ప్రార్థించే వారిగా, సహనం కలిగిన వారిగా, ఓర్పు కలిగిన వారిగా, వినయం కలిగిన వారిగా, దేవుని బిడ్డలుగా, గొప్ప సాక్షులుగా దీవించి ప్రభా. అయ్యా, ఈ యొక్క 7 దినాల్లో ప్రభా వీరికి అనేక మార్పులు దయచేసి ప్రభా. వీరికి ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, శోధనలు, ఇక్కట్లు, వ్యాధులు, కీదులు, నష్టాలు అన్నింటినీ నీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఏ స్నామంలో వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, వారికి ఉన్నటువంటి ప్రతి కన్నీటి వ్యాధి నుంచి వారికి విమోచన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రభా రోధిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, ఎవరైతే మరి దుఃఖంతో నిండి ఉన్నారో ప్రభా, ఎవరైతే భారంతో ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందితో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే ప్రభా కీడులో ఉన్నారో, ఎవరైతే ప్రభా ఈ రోజునైనా నిజమైనటువంటి ఆక్రందన, రోదన కలిగి ఉన్నారు ప్రభా. అయ్యా, హోసానా హోసానా విడుదల చేయమని అడుగుతున్నారు ప్రభా.
ఈరోజు యేసయ్య వారిని విడిపించమని, వారిని కాపాడమని, వారిని శుద్ధీకరించమని, వారిని పవిత్రపరచమని, ఈ పవిత్ర వారంలో ప్రతి ఒక్క అడుగుని కూడా నీతో వేయడానికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పవిత్ర నామమున అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమెన్.